హాయ్ గైస్, ప్రజెంట్ మనకి సేల్ వచ్చేసింది కాబట్టి మీరు కనుక ఒక మంచి రిఫ్రిజిరేటర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడే తీసుకోండి రిఫ్రిజిరేటర్ తీసుకోవాలంటే, ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్ ప్రైజెస్ అనేవి భారీగా పెరిగిపోయాయి కాబట్టి ఈ సేల్లో కనుక తీసుకుంటే మీకు చాలా వరకు తక్కువకి అయితే వస్తాయన్నమాట. మళ్ళీ మీరు తక్కువ ప్రైస్కి రావాలంటే మళ్ళీ దసరా సేల్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీకు మనీ సేవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అసలు ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఏ బ్రాండ్ని తీసుకుంటే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది, ఏ బ్రాండ్ని స్కిప్ చేయాలి, ఏ బ్రాండ్ని కన్సిడర్ చేయాలి, మీ అవసరానికి తగ్గట్టుగా ఏ రిఫ్రిజిరేటర్ని తీసుకోవాలి, ఇలా డీటెయిల్డ్గా అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఒకవేళ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ మనము ఎన్ని రకాల రిఫ్రిజిరేటర్లు ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడదాం. మార్కెట్లో కనుక చూసుకున్నట్లు మనకి చాలా రకాల రిఫ్రిజిరేటర్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఇండియాలో మనకి 4 టైప్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి సింగిల్ డోర్ 150 నుంచి 260 లీటర్స్ వరకు మాక్సిమం అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు అయితే ఉంటాయి అనమాట. ఒక 1000 రూపాయలు అటు ఇటుగా అయితే మనకి దొరుకుతూ ఉంటాయి. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఫ్రీజర్లో ఐస్ గడ్డగడుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం మాన్యువల్గా డిఫారెస్ట్ చేయాలంటే మాత్రం అసలు అవ్వదు. ఇది ఎవరైతే బ్యాచులర్స్ ఉంటారో వాళ్ళ కోసం అనమాట. అంతేగాని ఫ్యామిలీ కోసం అయితే ఇది అసలు సెట్ అవ్వదు. ఒకప్పట్లో సెట్ అయ్యేది కానీ ఈ రోజుల్లో అయితే అసలు సెట్ అవ్వదు అనమాట. అంత మోడర్న్ కల్చర్ కాబట్టి. నెక్స్ట్ మీకు డబుల్ డోర్లో వచ్చేటప్పటికి ఇండియాలో మోస్ట్ పాపులర్ మోడల్ అనమాట డబుల్ డోర్ అనేది. ఇందులో మీకు ఆటోమేటిక్ డీఫాస్ట్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఒకవేళ మంచు గడ్డగట్టద్ది అనే మీకు భయం ఏదన్నా ఉందంటే సో దీంట్లో అయితే మీకు అసలు ఆ భయం అనేది ఏమి ఉండదు అనమాట. ఖచ్చితంగా డీఫ్రాస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇవి మీకు 230 లీటర్స్ నుంచి 400 లీటర్స్ మధ్యలో అయితే దొరుకుతూ ఉంటాయి. ఎవరైతే ఫ్యామిలీ కోసం చూస్తున్నారో, బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారు అని అంటే మాత్రం ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక రోజు మనము ఫ్రిడ్జ్ మహా అయితే ఫ్రిడ్జ్ని ఒక 10 సార్లు నుంచి 15 సార్లు తెరుస్తూ ఉంటాం. ఇక ఫ్రీజర్ విషయానికి వస్తే ఒక 2-3 సార్లు మాత్రమే తెలుస్తాం. మనం ఏదైనా ఐస్ క్రీమ్స్ కానీ అట్లాంటివి అయినా పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటాం కాబట్టి సో మీకు ప్రత్యేకంగా ప్రతిసారి వంగాల్సిన అవసరం లేకుండా మీకు ఐ లెవెల్లోనే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీకు బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. అంటే ఎవరైనా నడువు నొప్పి ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇది పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే సైడ్ బై సైడ్ ఫ్రెంచ్ డోర్ అనమాట. ఇవి మీకు 500 లీటర్స్ కంటే ఎక్కువ కెపాసిటీతో అయితే వస్తూ ఉంటాయి. కొంచెం ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. బడ్జెట్ నాకు అసలు సమస్య ఏం లేదు, నేను బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం వాళ్ళైతే దీనికి వెళ్ళొచ్చు. సింపుల్గా చెప్పాలంటే నాకు ప్రీమియం ఫీల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మెయిన్ వచ్చేటప్పటికి కంప్రెసర్ అనమాట దీంట్లో. సో కంప్రెసర్ దీనికి మనము హాట్గా అయితే చెప్పుకోవాలి. ఫ్రిడ్జ్ డిసైడ్ అయ్యాక మనం అందులో మనకి కంప్రెసర్ని అర్థం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ కంప్రెసర్లో కూడా మనకి 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి నాన్ ఇన్వర్టర్, ఇది మనకి పాత టెక్నాలజీ అనమాట. ఎప్పుడైతే మనకి కూలింగ్ సరిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి పవర్ బిల్ పెరుగుతూ ఉంటుంది, సేమ్ ఏసీలో లాగే. ఒకవేళ మీరు ఇన్వర్టర్ మోడల్ తీసుకుంటే మీకు తక్కువ వస్తుంది అనమాట పవర్ బిల్. ఈ నాన్ ఇన్వర్టర్లో మీకు ఏమవుతుందంటే ఆన్ ఆఫ్ అవుతూ ఉండడం వల్ల ఎక్కువ భారం అయితే పడుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మీకు పవర్ బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ నాన్ ఇన్వర్టర్ మీరు తీసుకున్నారు అంటే 30 నుంచి 40% వరకు మీకు పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇక ఇన్వర్టర్ కంప్రెసర్ కనుక చూసుకున్నట్లయితే నా సలహా ఎప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఇన్వర్టర్ కంప్రెసర్ మోడల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మీకు కూలింగ్ని బట్టి స్పీడ్ అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల పవర్ బిల్ అయితే మనకి తక్కువ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఎక్కువ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు సౌండ్ కూడా చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టార్ రేటింగ్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంది 5 స్టార్ అంటే బెస్ట్ అని ఫిక్స్ అయిపోతుంటారు. నన్ను చాలా మంది సజెషన్ అడిగినప్పుడు కూడా అన్న 5 స్టార్ చెప్పు అని అంటుంటారు. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టార్ రేటింగ్ని అర్థం చేసుకోవాలి. స్టార్ రేటింగ్ అంటే కేవలం మనకి ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ మాత్రమని అర్థం. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఫ్రిడ్జ్ మీద మనకి BE స్టిక్కర్ అయితే ఉంటుంది. ఫస్ట్ దాన్ని చూడండి. దాంట్లో మీకు ఒక సంవత్సరానికి ఎన్ని యూనిట్స్ కాలుతుంది ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. నా సలహా ఏంటి అని అంటే మీకు 2 స్టార్ కానీ 3 స్టార్ కానీ మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. ఎవరు మరి 5 స్టార్కి వెళ్ళాలి అంటే ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది, నేను ఎప్పుడు వేస్తూ ఉంటా, నాకు 24 గంటలు రన్ అవుతూనే ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం. ఆబ్వియస్లీ మనకి రిఫ్రిజిరేటర్ రన్ అవుతూ ఉంటుంది, కాకపోతే మన పర్పస్ కాదనమాట. అది ఎవరైతే షాప్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ పర్పస్ కోసం. సో ఒకవేళ నేను పెట్టుకోగలను అని అనుకుంటే 4 స్టార్ వరకు వెళ్ళొచ్చు, కాకపోతే అది మీకు ఎక్స్ట్రా బర్డన్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి 2 స్టార్ 3 స్టార్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట మన హోమ్ పర్పస్ కోసం. నెక్స్ట్ మనం కూలింగ్ టెక్నాలజీ విషయానికి వస్తే మార్కెట్లో రకరకాల పేర్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. కానీ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఫ్రోస్ట్ ఫ్రీ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ ఇది ఉండేలాగైతే చూసుకోండి. అలాగే మీకు నాన్ వెజ్ ఎక్కువగా స్టోర్ చేస్తారు అని అనుకుంటే మాత్రం ట్విన్ కూలింగ్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాంటివి ప్రిఫర్ చేయండి, అది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ ఎక్కువ స్టోర్
చేస్తారు అనుకుంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేటప్పుడు మనకి కన్వర్టబుల్ మోడ్స్ అనమాట. మనం ఎలాగైతే ఏసీలో కన్వర్టబుల్ మోడ్స్ చూస్తామో సేమ్ మీరు దీంట్లో కూడా రిఫ్రిజిరేటర్లో కన్వర్టర్ మోడ్స్ అనేవి చూడాల్సి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా మనకి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటి సమయంలో ఇది మనకి బాగా అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టఫ్ గ్లాస్ షెల్వ్స్ అనమాట. ఏవైతే మనకి షెల్వ్స్ ఉన్నాయో ఆ షెల్వ్స్ అన్ని కూడా టఫ్ గ్లాస్తో వస్తున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనము బరువు అయినవి పెడుతూ ఉంటాం అనమాట. మనకు ఆ పాత్రలు ఉంటాయి కదా, అవన్నీ బరువు అయినవి పెట్టేస్తూ ఉంటారు మన పేరెంట్స్. సో అలాంటి పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రం టఫ్ గ్లాస్ ఉండేలాగైతే చూసుకోండి. నెక్స్ట్ మీకు బాటిల్ స్పేస్ ఎప్పుడు ప్రాబ్లం రాదు, కానీ సమ్మర్లోనే ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఒక 8 నుంచి 10 బాటిల్స్ పట్టేంత స్పేస్ ఉందో లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో అంత స్పేస్ ఉంటేనే తీసుకోండి. నెక్స్ట్ మనకి స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే వైఫై. మీరు వైఫైకి వెళ్ళకూడదు అనేది కంప్లీట్లీ మీ చాయిస్. నేనైతే అవసరం లేదనే చెప్తాను. వైఫై మోడల్ తీసుకోవడం వల్ల మీకు కొంచెం ఎక్స్ట్రా మనీ మీరు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. నా దృష్టిలో అయితే అది వేస్ట్ ఆఫ్ మనీనే. ఇక మనం ఫోన్తోనే కంట్రోల్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీకు అవసరం అవుతుంటుంది. దాదాపు ఎవ్వరు కూడా అట్లా చేయరు. కావాలి అని అనుకుంటే మీరు ఎక్స్ట్రా మనీ పెట్టేసుకుని దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మార్కెట్ ట్రాప్స్ అయితే కొన్ని ఉంటాయి, వాటి గురించి మాట్లాడదాం. మనం ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళామనుకోండి, సేల్స్ మ్యాన్ 2026 లేటెస్ట్ మోడల్ సార్ అని చెప్తారు, కానీ నిజానికి మనం అక్కడ ఇయర్ చూస్తే మాత్రం మనకి 2026 కనిపించినప్పటికీ టెక్నాలజీలో అసలు ఏం తేడా ఉండదు. కొంచెం తేడా కూడా కనిపించదు. సింపుల్గా చెప్పాలంటే మనం సోనీ టీవీలు తీసుకున్నాం అనుకోండి, 2025 మోడల్ తీసుకున్నా లేదా 24 మోడల్ తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కానీ ప్రైస్ విషయంలో చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగే జస్ట్ మీకు 26 అని యాడ్ అవ్వడం వల్ల ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు అట్లా ఫ్యాన్సీ నెంబర్ చూసి అసలు మోసపోకూడదు. మీకు ఒరిజినల్ స్పెసిఫికేషన్స్ మాత్రమే చూసుకోండి, ప్రీవియస్తో కంపేర్ చేసుకోండి. అప్పుడు మీరు ఆ ఎక్స్ట్రా మనీ పెట్టాలా లేదా, ఆ ఎక్స్ట్రా మనీ నేను పెడుతున్నందుకు నాకు ఎక్స్ట్రా ఏమైనా ఆఫర్ చేస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వారంటీ సర్వీసు. మీరు ఎంత మంచి ఫ్రిడ్జ్ తీసుకున్నప్పటికీ సర్వీస్ బాగాలేకపోతే మాత్రం అది ఖచ్చితంగా ఇంక మూలన పెట్టేయాల్సిందే, బాగలేకపోతే. సో ఖచ్చితంగా మీకు మంచి సర్వీస్ ఉండేది తీసుకోండి. ఇక కంప్రెసర్ వారంటీ విషయానికి వస్తే సామ్సంగ్ అయితే మీకు 20 years ఇస్తుంది. ఎల్జీ కానీ వైర్ఫుల్ కానీ వీళ్ళందరూ కూడా 10 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ బ్రాండ్ ఉన్నప్పటికీ మీ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎవరైనా వాడుతుంటారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది వాళ్ళని ఒకసారి అడగండి. వాళ్ళు కూడా మీకు ఒక క్లియర్ సమ్మరీ అయితే ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఫైనల్గా అసలు ఏం చూసుకోవాలి ఒక రిఫ్రిజిరేటర్ కొనే ముందు అని అంటే మాత్రం మెయిన్గా మనం ఒక 4 points అయితే చూడాల్సి ఉంటుంది. మనం ఫ్యామిలీ సైజుని బట్టి మనం కెపాసిటీ అయితే ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. 250 liters నుంచి 350 liters అనేది మీకు ఈ ఫ్యామిలీ కోసం మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇన్వర్టర్ కంప్రెసర్ మోడల్ని ఖచ్చితంగా తీసుకోండి. అండ్ చాలామంది స్టార్ రేటింగ్లో నాకు 5 star కావాలంటూ ఉంటారు కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టేసి 2 star కానీ 3 star కానీ తీసుకోండి, అది మోర్ దెన్ ఎనఫ్. సో ఇక సర్వీసు మీకు ఏరియాలో సర్వీస్ ఎలా ఉంది అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి అప్పుడైతే తీసుకోండి. ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే బెస్ట్ రిఫ్రిజిరేటర్లు ఏమున్నాయని అవన్నీ మీరు అమెజాన్ లింక్స్ పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ అన్నీ కూడా మీకు పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మొత్తం మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మంచి ప్రొడక్ట్స్ మాత్రం నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ల మీద ఇప్పుడు సేల్లో మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. మీకు ఒకవేళ ఆఫర్స్ వచ్చినప్పుడు తెలియాలి, మంచి డీల్స్ వచ్చినప్పుడు అని అంటే మాత్రం పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది, దాని మీద స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అలా జాయిన్ అవ్వడం వల్ల ఎప్పుడైతే మంచి డీల్ వస్తుందో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అది రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, లేదా టీవీ కానీ, అది ఏదైనా సరే అన్నిటికి సంబంధించిన డీల్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మంచి డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే అట్లీస్ట్ ఈ సేల్స్ టైంలో అయినా యాక్టివ్గా ఉండండి, కొన్ని ₹1000 వరకు మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.